మీకు చూపించిన ఎన్నోసార్లు ప్రూవ్ కూడా చేసిన. కాబట్టి ఈరోజు అవన్నీ కేసులలోకి వెళ్ళి వీళ్ళు ఇయ్యనికి ఈ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీము రంగంలో దిగింది. ఇగో ఇది వాళ్ళ ప్రూఫ్. నేను ప్రూఫ్ పక్కన పెట్టే మాట్లాడతా, ప్రూఫ్ లేకుండా నేను ఇది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇందులో రేవంత్ రెడ్డి గారు మరి వినుదల మందుల సృజన్ రేవంత్ రెడ్డి బామ్మాడిది, సొంత బామ్మాడిది, వీళ్ళందరూ కల్వకుంట్ల కవిత వీళ్ళంతా కూడా పార్ట్నర్స్గా ఈ వ్యాపారం ఉండి ఇప్పుడు బంద్ అయిందన్న తీసేసినారు. ఎందుకంటే వీళ్ళు ఇది తెలంగాణ ఉద్యమం ఉబ్బెత్తున నడుస్తున్నప్పుడు శ్రీకాంతాచారి చనిపోయి అసూలు బాచినప్పుడు జరిగినటువంటి ఇది. మొన్న దినాన కల్వకుంట్ల కవిత, హాయ్ శ్రీనివాస్, మొన్న కల్వకుంట్ల కవిత ఆయన పైన ఆరోపణలు చేసింది హరీష్ రావు పైన. మరి ఎవరి మీద ఈయన పైన శ్రీకాంతాచారికి అగ్గిపెట్టె దొరికి కాలబెట్టుకోలేదు, ఈయన కాలబెట్టుకున్నాడు, ఈయన కిరోసిన్ పోసుకుని కానీ ఈయనకు అగ్గిపెట్టె దొరకలేదు అని చెప్పి అన్నారు. ఆ టైంలో ఈయననేమో కాలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది హరీష్ రావు. శ్రీకాంతాచారి ఏకంగా తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగమే చేసిండు. ఇవన్నీ జరుగుతూ ఉంటే కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి కంపెనీ పెట్టారు 2010లో. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజులలో 101% వాళ్ళు సమైక్యవాదులు. తెలంగాణకు వ్యతిరేకం, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం. టోటల్గా రేవంత్ రెడ్డి గారు తుపాకీ పట్టుకొని తిరుగుతుండే ఆ రోజులలో. అది మనం చాలా సందర్భాలలో చూసినాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే హఠాత్తుగా ఈ కార్ రేసులో ఎప్పుడో అరెస్ట్ చేయాలని చూసిండ్రు. ఎందుకంటే అరెస్ట్ మెయిన్ కారణం ఏందనంటే ఇది దాదాపు 75 కోట్లు ఏమో నష్టం వచ్చిందని చెప్పి చూపారు. ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం. విజిలెన్స్ కమిషనర్కు చేరిన ఏసీబీ నివేదిక 2 రోజుల్లో ఫైల్పై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు. ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి చేరనున్న రిపోర్టు ఇది కూడా. దీనిపైన ఐఏఎస్ అరవింద్ మరియు బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ మీద తుది నివేదిక ఇస్తారు. అంటే దాదాపుగా కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి నీ కింద ఉన్న వాళ్ళని మొత్తం కదుపుతున్నా, అంటే వీళ్ళందరినీ కదిలించే పరిస్థితి కిందికెళ్ళి ఉన్నది. ఇది ఎందుకనంటే దీనిపైన ఈరోజు ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన చర్చ ఒకటి ఆగాలి, నంబర్ 1. రెండవది గ్రూప్ 1 రద్దు మీద ఇది రగల మొదలైంది, ఈ చర్చ దారి మళ్ళాలి. మూడవది ఇవన్నిటికీ దెబ్బకు పైగా ఈరోజు కవిత ఏదైతే పార్టీకి వెళ్ళి కవితకు కళ్ళల్లో ఆనందం చూడనికి ఈరోజు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ఇలా కీలక భూమిక పోషించి ఈరోజు వీళ్ళందరినీ కూడా జైలుకు పంపాలనే ఆలోచనతో ఈరోజు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం పనిచేస్తుంది. ఇందులో చాలామంది పేర్లు ఇందులో మన ఢిల్లీ లిక్కర్లో కూడా వచ్చినాయి. కానీ వీళ్ళ పేర్లు ఎవరి కూడా ఏం కాకుండా మరి బీజేపీ కొంతమందిని కాపాడింది. కవిత గారిని ఎందుకు టార్గెట్ చేసిండు అని అంటే కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలంటే కవితను అరెస్ట్ చేయాలి. కవితను ముట్టుకోకుండా కేజ్రీవాల్ను ముట్టుకోలేరు. కాబట్టి కవిత అరెస్ట్ అయింది. కానీ నిజంగా ఈ కేసులో కవిత మీద పగుండి కవిత మీద కోపం ఉంది, ఏం అరెస్ట్ చేయలేదు. ఇంకోటి ఆయన బెయిల్ ఇప్పించింది కూడా సీఎం రమేష్ అనుకోనే, అంటే రేవంత్ రెడ్డి టీం సైడ్కి వెళ్ళే వారికి ఆమెకు బెయిల్ దొరికింది. కానీ వీళ్ళు కేటీఆర్ వాళ్ళు కానీ కల్వకుంట్ల కానీ పోయి అక్కడ బెయిల్ కోసం కొట్టాలి, బెయిల్ ఇప్పించింది ఏం లేదు. ఇవన్నీ కోపం పెట్టుకొని కవిత గారు అప్పుడప్పుడు మధ్యలో స్టేట్మెంట్లు వదలడం జరిగింది. దాన్ని అంత అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈరోజు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ కల్వకుంట్ల కవిత గారు ఎక్కడ కూడా ఏ రోజు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక గట్టి స్టేట్మెంట్ ఏ రోజు కూడా ఇవ్వలేదు. ఈరోజు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, బీసీ స్లోగన్ పైన బీసీ దానిపైన సర్వే చేయించారు. బీసీ జన గణన పైన జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా తీర్మానం మల్లయ్య, ఇంకో దిక్కు కల్వకుంట్ల కవిత, వీళ్ళిద్దరూ దాన్ని మోస్తారా, రిజర్వేషన్ మోస్తారు. ఎందుకు మోస్తారు అంటే ఈ నినాదం అనేది స్ట్రాంగ్ ఉండాలి. దీన్ని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అందుకోలే. కాబట్టి దీన్ని ముందు ఫెమిలియర్ చేయాలి. రేవంత్ రెడ్డి బీసీలతో నిలబడ్డాడు అనేది ప్రూవ్ చేయాలి. ఈ సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడాలంటే వీళ్ళు మాట్లాడాలి. కాబట్టి వీళ్ళిద్దరు కూడా భుజానికి ఎత్తుకొని వీళ్ళు ఆయన డైరెక్షన్లో ఈరోజు పనిచేయడం జరిగింది. కానీ
మీరు కేటీఆర్ గారు వీళ్ళు అమలు చేయాలన్నారు, కానీ ఎక్కడ కూడా ఒక ఉద్యమం కానీ ఒక ధర్నా కానీ పెద్ద ఎత్తున చేపట్టలేదు. నైదర్ బీజేపీ కూడా ఆ నివేదిక పైన మొత్తం కొట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు బిల్లు పోయినాక వాళ్ళు అక్కడ దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి ఇది మొత్తం ఒక కుట్ర పైన ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు 101% కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి ఇది మొత్తం నడుపుతుంది. ఎందుకంటే ఈరోజు బయట లీడర్షిప్ అనేది కనబడద్దు. నెక్స్ట్ కేటీఆర్ అంటే కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఒక అప్రూవల్గా మారినట్టే అనుకోవాలి. ప్రభుత్వాలుగా అప్రూవల్గా మారి ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేమి లొసుగులు జరిగినాయో మనం ఒక చూసినాం. సంతోష్ రావు దగ్గర ఉండి నేరెళ్ల బాధితుల పైన అటాక్ చేయించిందని చెప్పింది ఎవరు? కల్వకుంట్ల కవిత చెప్పింది. మరి ఆమె ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలే? ఇప్పుడే ఎందుకు చెప్పిందంటే ఆమెకు ఎట్లయినా చేసి ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేపియాలి, ఇలా ఉన్నోళ్ళను సాధ్యమైనంత మందిని జైల్లోకి పంపాలి. ఆ ఆలోచనతో వాళ్ళు చేసిండు. కానీ ఈరోజు అక్కడ ఎవ్వరి మీద కూడా ఏదో ప్రేమ ఉండి ఇది చేసింది అనేది కాదు. ఈరోజు నిజంగా దీనిపైన నేరెళ్ల బాధితులు ఇచ్చిన వాగ్మూలం మీద ఏమైనా సంతోషంగా ఉన్నారా? మరి ఈరోజు అది నిజంగా అదే స్టేట్మెంట్ ఒకవేళ రియల్ అయితే మరి వారిపైన ఈరోజు ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఈరోజు ఎస్సీ కమిషన్ యొక్క నివేదికను ఈరోజు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? ఈరోజు ఇక్కడ హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ రోజు బయటికి తీసుకొచ్చింది నేనే ఆ సబ్జెక్ట్ అని చెప్పిన ఆయన ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నాడు? కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని సిండికేట్ అంటే వాళ్ళ కేసులు ఏవి అవసరం ఉంటే అవే మాట్లాడతారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్కి మరి ప్రభుత్వం యాక్ట్ చేయాలి కదా, ఎందుకు చేస్తలేదు ప్రభుత్వం యాక్ట్? ఎందుకు మాట్లాడతలేదు? దీని మీద ఎందుకు రచ్చ చేస్తలేదు? దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తలేరు? అంటే వీళ్ళకు అవసరం లేదు. వీళ్ళకి ఏది అవసరమో అదే అవసరం. ఈరోజు తర్వాత తీస్తుండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ కేటీఆర్ టార్గెట్, తర్వాత హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు, వీళ్ళందరినీ కూడా క్రమక్రమంగా అటాక్ చేస్తారు. ఎందుకు అటాక్ చేస్తారు అంటే ఈరోజు కవిత గారి పైన 101% ఇందులో ఉన్నది కాబట్టి. నేను అందుకనే ఈ డాక్యుమెంట్ బాజాప్తా పెడుతున్నా, పక్కన బాజాప్తా డాక్యుమెంట్ పెట్టి నేను మాట్లాడుతున్నాను. ఇంకో ఇది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. దీనిపైన ఇగో కల్వకుంట్ల కవిత సుజన్ రైట్ సైడ్ ఉంటాయి చూడండి సంతకాలు, వాళ్ళిద్దరి సంతకాలు ఉంటాయి. తర్వాత వీళ్ళిద్దరు జాయిన్ అవుతారు అందులో. ఇగో ఇప్పుడే చూపెడతా ఆ పేరు కింద అనుముల రేవంత్ రెడ్డి, ఇంకా కింద అనుముల రేవంత్ రెడ్డి, వినుత మందుల, అనుముల రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్గా ఉంటారు. అర్థమైందా? వీళ్ళందరి పేర్లు కూడా పార్ట్నర్స్గా వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసే ఈరోజు ఈ స్టేట్మెంట్లు ఇచ్చుడు ఇదంతా వెనుక కవితను ఒక బాణంగా వదిలి బీఆర్ఎస్ను డిస్టర్బ్ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పైన మొత్తం పైన పార్టీ కాదు, అలా కేటీఆర్ ఒకడే వీళ్ళకి టార్గెట్. కేటీఆర్ మాత్రమే టార్గెట్. కేటీఆర్ టార్గెట్గానే ఈరోజు ఇది నడుస్తుంది. కాబట్టి 101% ఈసారి ఇది క్విట్ ప్రో కింద చూపించి 101% ఇది అరెస్ట్ చేయించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ ఇవన్నీ చేసుకుంటూ పోతారు. ఒకవేళ ఇది గ్రూప్ అంటే ఈరోజు రామ్కి వాళ్ళు, నేను మొన్న 2 days బ్యాక్ ఒకటి వీడియో చేసిన, రామ్కి వాళ్ళు 2008లో హెచ్ఎండిఏకు, అప్పుడు హెచ్ఎండిఏ ఉండే, హెచ్ఎండిఏకు 75 కోట్లు కడతామని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి వాళ్ళు హ్యాండ్ చేస్తారు. దానిపైన ప్రభుత్వం అప్పీల్కి పోతుంది. అది క్విడ్ ప్రో కాదంట. క్విడ్ ప్రో అంటే ఏందో తెలియనట్టుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. నేను దాని మీద విజిలెన్స్లో ఉంది నా కేసు, నేను ఇచ్చిన తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత దానిపైన రాజీవ్ ప్రతాప్ రూడి ఏకంగా ఆయన మంత్రి పదవే కోల్పోయాడు. రాజీవ్ ప్రతాప్ రూడి ఏకంగా ఆయన మంత్రి పదవే కోల్పోయిన పరిస్థితి. దత్తాత్రేయ మంత్రి పదవి కోల్పోయాడు. దానికి నరసింహ వీళ్ళందరూ కూడా వచ్చారు. అయితే దానిపైన ఎందుకు ఎంక్వైరీ లేదు? దాని మీద ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేసి జాగృతి పైన ఎందుకు మాట్లాడారు? ఈరోజు కాళేశ్వరం స్కామ్ అంటారు, మిషన్ భగీరథ నౌకర్లకు వాళ్ళ జీతాలు ఇయ్యారు, మిషన్ భగీరథ స్కామ్ జరిగిందని చెప్పారు, దాని గురించి వాళ్ళు మాట్లాడారు. కాబట్టి వాళ్ళకి ఏది అవసరమో అదే మాట్లాడతారు. ఈరోజు 101% ఈ కార్ రేస్లో 100% దాన్ని టైడ్ చేస్తుంది
రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవితనే. ఏ విధంగానైనా వీళ్ళకి జైళ్ళకు పంపాలని ఒక కుట్ర 100% జరుగుతుంది. 10 మంది ఎమ్మెల్యేల యొక్క భాగోతాన్ని పక్కన పెట్టనీకి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్కి గెలిచినో కాంగ్రెస్కి వచ్చినారో వాళ్ళందరినీ సస్పెండ్, ఇవన్నీ కూడా దారి డైవర్ట్ చేయడానికి జరుగుతున్నట్టు ఒక కుట్ర. ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీని మీద తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా స్పందించండి. మీరు తెలంగాణ పైన జరుగుతున్న ఒక కుట్రను, తెలంగాణ ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి ఏ విధంగా ఇష్యూస్ వాడుకుంటున్నారో దానిని, ఇక్కడ ఎవరు తెలంగాణకు ఎవరు మేలు చేసిన వాళ్ళు కాదు, ఎవరు తెలంగాణ ఇష్యూస్ను పైన కొట్లాడిన వాళ్ళు కాదు. ఈరోజు అందరు తెలంగాణను దోచుకున్న వాళ్ళే, తెలంగాణ మీద బతుకుతున్న వాళ్ళే. ఇక్కడ బలైతున్నది సామాన్యులు, విద్యార్థులు, నిరుద్యోగులు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఇష్యూస్ పైన కూడా మనం డైవర్ట్ కాకుండా మన ఫోకస్ దేనిపైన ఉండాలనో దానిపైనే ఉండాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.